హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసానండి. అదేమిటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు మీరేం చేయాలి? మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. మన లేడీస్ అందరికీ ఎంతో ఇష్టమైనది ఏంటండి? మన హెయిర్ని ఇలా చివర్లు కట్ చేసుకోవాలంటే మనకి ఒకరు హెల్ప్ అయినా కావాలి, లేదంటే బ్యూటీ పార్లర్ కన్నా వెళ్ళాలి. ఇప్పుడు నేను మీకు చూపించే వీడియో ఏమిటంటే, ఎవరి హెల్ప్ లేకుండా బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే సింపుల్గా హెయిర్ కట్ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ఈ హెయిర్ కట్కి కావాల్సినవి ఒక కత్తెర, మీ హెయిర్ పొడవును బట్టి రబ్బర్ బ్యాండ్స్ తీసుకోవాలండి. ఫస్ట్ హెయిర్ అంతా చిక్కులు లేకుండా బాగా దువ్వుకోవాలి. చిక్కు అంతా తీసేసుకున్నాక హెయిర్ని ఇలా ఫ్రంట్కి వేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం జుట్టు అంతా ఎదరికి వేసుకుని మళ్ళీ ఒకసారి దువ్వానుతో చిక్కు లేకుండా దువ్వుకోవాలి. ఇప్పుడు హెయిర్ అంతా చిక్కు తీసేసుకొని ఇలా మనం బ్యాక్ సైడ్ పోనీటైల్ ఎలా పెట్టుకుంటామండి, అలాగా ఫ్రంట్ సైడ్ నుదురు మీదకి వచ్చేలాగా పోనీటైల్ పెట్టుకోవాలి. ఎక్కడ చిక్కు ఉండకూడదండి, జుట్టు ఉండలుగా ఉండకూడదు. సమానంగా దువ్వుకొని ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని హెయిర్కి ఇలా పోనీటైల్ పెట్టుకోవాలి. ఇలా టైట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నుదురు మీదకి వచ్చేలాగా ఇలా పోనీటైల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ హెయిర్ని ఒకసారి సమానంగా చేసుకొని ఇక్కడికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇలానే మిగతా హెయిర్ అంతా కూడా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవాలండి. ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే, మన హెయిర్కి ఎక్కడ చిక్కుముళ్ళు ఉండకుండా చూసుకోవాలండి. పొరపాటున ఎక్కడైనా ఒక చిక్కుముడి ఉండి మీరు చూసుకోకుండా రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటూ వచ్చేస్తే కనుక మనం జుట్టు చివర్లు సమానంగా కట్ చేసుకుంటాం కదండి, అక్కడ ఏమవుతుందంటే ఈ చిక్కుముడి వల్ల అప్ అండ్ డౌన్స్ ఉండిపోతాయి, మనకి హెయిర్ సమానంగా రాదు. అందుకనే ఎక్కడ చిక్కు లేకుండా సమానంగా దువ్వుకుంటూ రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకోవాలి. ఇలా అన్ని రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకుంటూ వచ్చేసాక ఇప్పుడు ఈ లాస్ట్లో ఉన్న హెయిర్ చూసారా అండి, నాకు కొంచెం తోకలా ఉంది కదా, ఈ హెయిర్ని ఇప్పుడు సమానంగా దువ్వుకొని ఇలా 2 వేల మధ్యలోంచి ఇలా లాక్కొని మీకు ఎంత పొడవు కట్ చేసుకుంటారో అంత పొడవు అలా కట్ చేసుకోవాలండి. సమానంగా వచ్చేలా కట్ చేసుకోవాలి. అప్ అండ్ డౌన్స్ లేకుండా, క్రాస్ లేకుండా సమానంగా కట్ చేసుకోవాలండి. ఇలా సమానంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు హెయిర్ని ఒకసారి దువ్వుకొని ఇప్పుడు మనం జడకి పెట్టుకున్న రబ్బర్ బ్యాండ్స్ అన్నీ 1 by 1 తీసేసుకోవాలండి. ఎవరు హెల్ప్ లేకుండా, బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే సింపుల్గా హెయిర్ కట్ ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఇప్పుడు ఈ హెయిర్ అంతా నేను బ్యాక్ వేసేసుకొని మీకు హెయిర్ కట్ ఎలా వచ్చిందో చూపిస్తానండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, హెయిర్ కట్ చాలా బాగా వచ్చింది కదా. ఎక్కడ అప్ అండ్ డౌన్స్ లేకుండా సమానంగా ఉందండి కట్. మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరి హెల్ప్ లేకుండా, బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే సింపుల్గా హెయిర్ కట్ ఎలా చేసుకోవాలో చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.